అబ్బా అబ్బా నా ఉంగరం ఎట్లున్నదోలా మంచిగున్నదా? ఇగో జడకు రబ్బర్ బ్యాండ్ పూస మంచిగుంటుంది చూడు మంచిగున్నదా? ఇక నా గాజులు నా చైను నా కమ్మలు మంచిగున్నాయా? ఏంది పర్ఫార్మెన్స్ చేస్తాను అనుకుంటారా? ఈ పర్ఫార్మెన్స్ నాది కాదు. నేను ఇప్పుడు ఒక ముచ్చడి చెప్తా, అది చెప్పినాక ఇది ఎవరు పర్ఫార్మెన్సో మీకు ఎరకైతుంది. అయితే కొందరు ఎట్లుంటారంటే అబ్బా ఎచ్చులకు పోతారల్లా. ఆ ఎచ్చులు కూడా ఎట్లుంటాయి అనుకున్నారు? సపోజ్ ఐఫోన్ ఉన్నదే అనుకో, ఐఫోన్ అందరికీ కనబడేటట్టు ఏమన్నా బిల్డప్లు ఇస్తారా? ఇక నగలేసుకొని పోయిర్రే అనుకో, నా నగల దిక్కు చూడాలి, అయ్యో నా నగల్ని అడగాలి అని మనసులో అనుకుంటా ముచ్చట పెడుతుంటారు అన్నట్టు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అసలు అర్థమై కానట్టు ఉంటుందా? సరే పారి, మరి నేను చెప్పదలుచుకున్నది ఏందో పురాగా సమజ్ అయ్యేటట్టు చెప్తా మీకు పారి. ఈ అమ్మగారు ఎవరయ్యా అంటే ఊర్వశి రౌతేలా అనే హీరోయిన్. సారీ హీరోయిన్ కంటే కూడా పాటల మీద మంచిగా డాన్సులు చేసే డాన్సర్ అనుకోవాలి. అయ్యో మన బాలయ్య బాబు దిబిడి పాట లేదా గామనే అన్నట్టు. అయితే ఈమెను ఒక విలేకరు ఉండే కాడు ఉండక, అయ్యో హిందీ యాక్టర్లు సైఫ్ అలీ ఖాన్ను ఒక దొంగడు పొడిచి పారిపోయే కదా, ఎట్లా అనిపిస్తుంది, ఏంది కథ, ఏమన్నా ధైర్యం చెప్తావా అంటే ఈ మేడం గారు ఏమన్నారో చూడాలి మీరు. मैंने अभी पढ़ा कि अभी वो फाइनली ठीक हो गए हैं, बट इट इज़ वेरी अनफॉर्चुनेट। कितना ज़्यादा देखभाल करना पड़ता है। अभी आप खुद ही सोचिए, डाकू महाराज की 100 करोड़ 105 करोड़ की सक्सेस के बाद माय मदर इन्होंने मुझे गिफ्ट की डायमंड स्टडीड रोलेक्स, एंड माय फादर ने मुझे ये मेरे हाथ में पहनी हुई छोटी सी मिनी वॉच गिफ्ट करी। ये हाँ, इट इज़ लाइक अ गिफ्ट। लाइक अभी 100 करोड़ 105 हमने पार कर दिया है, तो इट इज़ जस्ट अ गिफ्ट। बट అర్థం కాలేదా నోళ్ళ? నేను చెప్తా. ఆ దొంగోడు దివానగాడు పాపం ఆ హీరోను అట్లా పడవకపోతుండే. అగో మా నాయన చూడు, డాకు మారా సినిమా హిట్ అయినందుకు నాకు రోల్స్ రాయర్ గడియారం కొనిచ్చిండు, వజ్రాల ఉంగరం ఇనాంకి వచ్చింది అనుకుంటా చూయిస్తుంది. అంటే నాకాడ రోల్స్ రాయస్ గడియారం ఉన్నదా హో, వజ్రాల ఉంగరం దొడుక్కున్నదా హో, నా నగలను చూడురా హో, నా పథార చూడురా హో అన్నట్టు చేసిందట. గట్లనే అనిపించింది మేడం గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే. ఓష్ని ఓ దిక్కు మనిషి సావు బతుకులాలుంటే ఈమె ఏందిరా నాయన నా లెవెల్ గిది అని అందరికి ఎప్పుకత్తుంది అని ఆమె మీద గరమైరు. ఇక అటెనక స్వారీ కూడా చెప్పింది అనుకోరి. సరే ఆమె పంచాది అట్లా పడితే, ఇంకో దిక్కు ఈ సైఫ్ అలీ ఖాన్ పొడిచినోడు ఇప్పటిదాకా పత్తకు లేడట. వాడు దొరకలే. వాడు ఆ హీరోని పొడిచినాక మంచిగా బట్టలు మార్చుకొని దుకాణాలలో షాపింగ్ లోడ్ చేసిండట. సీసీ కెమెరాలో కనబడతాడు కానీ మనిషి మాత్రం బయట కానొస్తలేడు. మరి ఈడ బొంబాయి పోలీసులు గొప్పోళ్ళా, ఈ దొంగోడు గొప్పడా? నాకు గదే అర్థమైతలేదు.